ఏ పైసలేదేముంది కానీ ఇక అది అరే దీనికి మస్తు ఇదైంది అబ్బా. ఇక్కడి నుంచి ఇక్కడ రంధ్రం పడ్డది. ఇగో ఈ రోష గారుతుందా, ఇంట్లో పురుగులే ఉన్నాయి. ఇగో అయ్యో నీకు కనబడతలేదా ఎంత మంచిగా పురుగు చూడు, కదులుతలే నీకు. మరి అదే పెట్రోల్ పోసేసాలి. పోసినాక మన ఆర్తిస్తారు చూడు, దాంట్లో కొబ్బరి నూనె కలిపి పెట్టేసాలి. ఎప్పుడు పెడుతుంటే అదే పోతుంది. మస్తు పురుగులు ఉన్నాయి ఇంకా మస్తు ఎప్పుడైందో ఏమో. ఎన్ని రోజులా నువ్వు ఎన్ని పెట్టినా ఈగకు అది అది కాదు కదా. పెట్రోల్ పోసి అది సూదిచ్చేది ఉంటుంది కదా, సూదిచ్చేది ఉంటుంది కదా అన్న, సూదిచ్చేది ఆ గొట్టం పెట్టి లోపల కొట్టాలి. లోపల కొడితే బయటకు అన్నీ వెళ్ళొస్తాయి. వెళ్ళొచ్చినాక అప్పుడు మళ్ళా మనం డామర్ గోలి అది రుద్ది పడేయాలి. ఎప్పుడు ఈ కాలదు ఆర్తికపురం అప్పుడప్పుడు పెట్టాలి. డామర్ గోలు రుద్దినాం అనుకో మళ్ళీ ఈ కాలదు. ఇంత అయ్యేదాకా ఎన్ని రోజులే అన్నాయి. ఇక దీనికి ఏం దెబ్బ తాకింది ఇడ, అది ముట్టుకొని అది ఉరుకుతానే ఉంటుంది. ఇది దాకినట్టుంది. అది నేను తెస్తాను. అది డామర్ గోళీలు అంటే నా తానున్నాయి. జయంత పెట్రోల్ బాటిల్లో పెట్టు, బాటిల్లో పెట్టు జయంత పెట్రోలు. ఒక ½ లీటర్ ½ లీటర్ పెట్టినామంటే అరే ఏదో ఒకటి అవుతుంది దూడకి. ఖరాబ్ అవుతుంది. నువ్వు అమాస పుణ్యానికి ఇంత గుమ్మడికాయ ఏదైనా తీసే అంటే తీసేయవు. నువ్వు తీసేయకు, ఎవరికైనా గుడమ్మ తాగుబోతోళ్ళకి ఇచ్చి చెప్పి అది తీపిస్తే జరేమన్నా ఉంటే పోతుంది. ఇప్పుడు అది మానాలంటే ఎన్ని రోజులు కావాలి, మెత్త శరీరం అది. ఏదో ఒకటి అవుతుందేమ్మా నీకంటా నీకు.